గౌరవనీయులు మన ధర్మవరం సుబ్బారెడ్డి అన్న గారికి, అలాగే మన ఎంపీ నాగరాజు అన్న గారికి, అలాగే కిషన్ అన్న గారికి, ఈ ఇన్ఛార్జ్ మంత్రాల ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారికి, నా తోటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ బీసీలు 90% బీసీలు ఉన్న నియోజకవర్గం ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకుని ఈ రోజు వరకు కష్టాలు అనుభవిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులు మారుతారు పార్టీలు, కానీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉండే కార్యకర్తలకి మనము గౌరవం ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీకి పుట్టకథలు కూడా ఉండవని నేను సభాముఖంగా ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు అనుభవించారు ఈ నియోజకవర్గంలో. ఈ బీసీని అనుకుంటున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు న్యాయం చేసే ప్రభుత్వం పోరాడతాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం నేను కట్టుబట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను భయపడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం 10 సార్లు నేను జైలుకి వెళ్తా, 10 సార్లు రాబోయే పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి. మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాఠంలో నడిపించే వరకు మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే వర్గాలతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందదు. అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం వలసల నియోజకవర్గం. అయ్యా ఇన్ఛార్జ్ గారికి నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చేంత వరకు నువ్వు చంద్రబాబు నాయుడు కాలపట్టుకుంటావో ఎవరు కాలపట్టుకుంటావో ఈ నియోజకవర్గానికి సాగునీరు ఇస్తే మనకు ఎమ్మెల్యే టికెట్ కాదు ముఖ్యము, మనకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇన్ఛార్జ్ గా. ఆ ఇన్ఛార్జ్ గా నువ్వు ఉండి నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వహిస్తే మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఎంతో మంది బాగాలని ఈ మధ్యన ఆఫీసర్స్ బెదిరించడం జరుగుతుంది. నీకు దమ్ముంటే మా దగ్గరికి రా, నిలబడు. అంతేగాని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బెదిరిస్తే ఒక ఆడదాన్ని బెదిరించినట్టే. ఈ రాఘవేంద్ర రెడ్డి ధర్మరాయుడు ఎందుకంటే అన్నింటినీ మనసులో పెట్టుకుంటారు. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది కార్యకర్తలు కృషించి నశించిపోయినారు. ఈ రోజు ఆ కార్యకర్తల కోసం మనము వాళ్ళకి భరోసా ఇవ్వకపోతే ఈ తెలుగుదేశం ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి గారికి అతి మంచితనము. మా నియోజకవర్గంలో చదువు లేదు, సంద లేదు, కానీ నమ్మితే ప్రాణాలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ. అయ్యా రాఘవేంద్ర రెడ్డి గారు, నేను ఒక ఇన్ఛార్జ్ తమ్ముడుగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నియోజకవర్గానికి నువ్వు నిధులు తెచ్చి మనకు పార్టీ మన పదులు అంటే మనకు బాధ్యత ఎంతో ముఖ్యము. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించు. రేపు బాగా ఎలా గెలుస్తావో 2% వాళ్ళకి ఓట్ బ్యాంకు అయినా మన బీసీని శాసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. మన బీసీలు అమ్ముడుపోతారంట. మన బీసీలు అమ్ముడుపోరు, నమ్మితే ప్రాణాలు ఇస్తారు తప్ప. దయచేసి టిక్కారెడ్డి వర్గము, రాఘవేంద్ర రెడ్డి వర్గము ఇంకో వర్గం కాదు, మనమందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ కోసం మనం ప్రాణాలు ఇచ్చి తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ 2029లో అత్యధిక మెజార్టీతో గెలిపించే ఈ నియోజకవర్గం చాలా వెనుకబడింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. ఒక సీసీ రోడ్ల కాడ నుంచి తాగునీటి సమస్య కాడ నుంచి ప్రతి ఒక్క దాంట్లో విద్యాపరంగా కూడా ఈ బాగారెడ్డి విద్యాపరంగా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని విద్యాపరంగా కూడా ఆయన అణచివేశాడు. ఎక్కడ స్కూళ్ళు లేవు, డిగ్రీ కాలేజీలు లేవు. ఇవన్నీ మనం సాధించి పెడితే రేపు ముందు భవిష్యత్తుకి మనం ఒక
మంచి దారి చూపించిన వల్ల అవుతామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను ఆలోచనలో మాట్లాడుకుంటూ క్షమించండి. నేను ఎందుకంటే ప్రతి దినము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మనోభావాలు